హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కనుక గుర్తొచ్చానా? నాకు ఐసీయూలోకి స్టాఫ్ కావాలి సార్. వీళ్ళతో నా వల్ల కావట్లేదు అసలు. ఏంది కనుక ఎంతమంది స్టాఫ్ని ఇవ్వాలి నీకు? 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే ఎవరుంటారు సార్? సరేలే, నువ్వు కూడా అంత హార్ష్గా మాట్లాడు కనుక. ఈ నెల శాలరీ ఇవ్వకపోతే మా ఆయన జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని కాల్ చేస్తున్నాడు సార్. తర్వాత మీ ఇష్టం. అలా అనకు కనుక. నువ్వే అలా అంటే నేనేమైపోవాలి? ఈ సొల్లుకేం తక్కువ లేదు. ఇంకొక నెలలో మన హాస్పిటల్ రీమోడలింగ్ చేపిస్తున్నా. ఇక మీకు కేసులే కేసులు, శాలరీలే శాలరీలు. 6 నెలల నుంచి ఇదే సోది. ఛీ, రమ్మ కూర్చో. ఏంటమ్మా చేరు దండం పెడుతున్నావు? ఏంటమ్మా సర్టిఫికేట్స్ కి పసుపు కుంకుమ పెట్టి డెకరేషన్ చేసావు? మొన్న ఉగాది కొత్త సంవత్సరం రోజు మా అవ్వ పెట్టింది సార్. నిమ్మకాయ దాంట్లో కూడా వేయాల్సింది. సర్లే, నీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ విక్స్ విక్రమ్ ఫ్రమ్ వట్లూరు. విక్స్ విక్రమ్ ఫ్రమ్ వట్లూరా? అవును సార్, వట్లూరు. వట్లూరా? అదేం ఊరు బాబు? అయ్యో సార్, మీకు వట్లూరు తెలీదా? గన్నవరం దగ్గర, కృష్ణా జిల్లా. చాలా ఫేమస్ సార్. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో. డీటెయిల్స్ వద్దు. అయినా విక్స్ విక్రమ్ ఏంటయ్యా? విక్స్ మీ ఇంటి పేరా? కాదు సార్, నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా అవ్వకి బాగా జలుబు చేసింది. అయితే నేను విక్స్ యాక్షన్ 500 టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చి వేసుకోమన్నాను. అది వేసుకున్న వెంటనే మా అవ్వకి జలుబు మొత్తం అట్టే వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి మా ఊర్లో అందరు నన్ను విక్స్ విక్రమ్ అని పిలవడం మొదలు పెట్టారు. మా అవ్వ చెప్పింది సార్ నాకు, బాబు నువ్వు ఎప్పటికైనా సరే పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పింది సార్. అందుకే సార్ అప్పుడే నేను డాక్టర్ అయిపోదామని ఫిక్స్ అయ్యాను. విక్స్ విక్రమ్ ఫ్రమ్ వట్లూరు అనే పేరు మారిమోగిపోవాలి సార్. అదే సార్ నా కోరిక. మరి డాక్టర్ అవ్వకుండా నర్సింగ్ ఎందుకు చదివావు? నేను డాక్టర్ అవ్వాలని మా అవ్వ ఆవిడకున్న ఆస్తులు బంగారం మొత్తం నాకు ఇచ్చింది సార్. ఏం ఆస్తులు ఇచ్చింది బాబు? 2 బంగారం బొట్లు, పూసల దండ, రాగి చెంబు, వెండి తాయిత్తు. రాగి చెంబు, వెండి తాయిత్తా? అవును సార్, మా అవ్వ గుర్తుగా రాగి చెంబు, వెండి తాయిత్తు ఉంచుకున్నాను. పూసల దండ, బంగారం బొట్లు అమ్మేసి చదువుకున్నాను సార్ నేను. వావ్, నీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉందా? అవును సార్, 5 సంవత్సరాలు చేశాను సార్ నేను. సరే, నేను 5 questions అడుగుతా. కరెక్ట్గా చెప్తే నీ జాబ్ ఇస్తా. ఓకే సార్, డన్. ఇప్పుడు చూడండి విక్స్ విక్రమ్ ఫ్రమ్ వట్లూరు అంటే ఏంటో చూపిస్తా. వడదెబ్బ తగిలి పడిపోయిన వ్యక్తికి నువ్వేం చేస్తావు? మొహం మీద నీళ్లు కొడతాను సార్. ముఖం మీద నీళ్ళు కొడతావా? అవును సార్, మొహం మీద నీళ్లు కొట్టి శబరి కొట్లో నిమ్మ సోడా తీసుకొచ్చి ఇస్తాను సార్. నిమ్మ సోడానా? అవును సార్, శబరి కొట్లో నిమ్మ సోడా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. ఒక్కసారి కనుక శబరి చేసి నిమ్మ సోడా తాగారంటే వడదెబ్బ, దాని నిమ్మమ్మ దెబ్బ అన్ని వెళ్ళిపోవాల్సిందే. శబరి దాంట్లో సబ్జా గింజలు కూడా వేసింది సార్. సరే, మన హాస్పిటల్ మూసేసి సోడా కొట్టు పెట్టుకుందాం. నీ కూడా పార్ట్నర్షిప్ ఇస్తా, వచ్చి ఇచ్చి బిల్లలు అమ్ముకుంది. సూపర్ సార్. అయితే కానీ ఆ కొట్టుకు మాత్రం మా అవ్వ పేరే పెట్టాలా? నేను అడిగింది వడదెబ్బ తగిలి హాస్పిటల్కి వస్తే నువ్వేం చేస్తావని. కోల్డ్ స్పాంజ్ పెడతాను సార్. కోల్డ్ స్పాంజా? అవును సార్, కోల్డ్ స్పాంజ్. అదే ఐస్ నీళ్లలో దూది ముక్కలేసి గజ్జల్లో సంకల్లో పెడతాను సార్. బాబు, నేను అడిగింది ట్రీట్మెంట్ ఏమి ఇస్తావని. డాక్టర్ గారు ఏం రాస్తే అది ఇస్తాం సార్ ట్రీట్మెంట్. గుడ్ గుడ్. క్యాన్లు పెట్టడం వచ్చా? క్యాన్లా? ఏం క్యాన్లు సారు? క్యాన్లు కాదు బాబు, క్యానులా. ఐవి క్యానులా. ఐవి క్యానులా? ఓ, నరాలు సూదా? వచ్చు సార్, పెడతాను సార్. నరాలు సూదా? సరే, దాని సైజులు చెప్పు. పచ్చ నరాలు సూది, ఎర్ర నరాలు సూది, బులుగు నరాలు సూది, పసుపచ్చ నరాలు సూది. పచ్చ నరాలు సూది ఏమో ఎంత ఉంటుంది సార్, పెద్ద పెద్ద నరాలు ఉన్న వాళ్ళకి పెడతారు. తర్వాత ఏమో ఎర్ర నరాలు చూస్తారు, అది కొంచెం కొంచెం నరాలు ఉన్న వాళ్ళకి పెడతారు. తర్వాత ఏమో బులుగు నరాలు చూస్తారు, ఇంకా తక్కువ నరాలు ఉన్న వాళ్ళకి పెడతారు. ఆ తర్వాత పసుపచ్చ చూస్తారు, అదే సార్ చిన్నపిల్లలు పెడతారు కదా అది. సరే గాని నీకు ఐసీ వర్క్ వచ్చా బాబు? ఐసీయూ వరకు వచ్చా అంటారేంటి సార్? నేను ఇంత ముందు చేసిన హాస్పిటల్లో నేను ఐసీయూ ఇన్ఛార్జిని.
అబ్బో సూపర్. ఐసీలో ఏమేమి వర్క్ చేస్తావు చెప్పు. ఓకే సార్. ఐసీయూలో బెడ్ మేకింగ్ చేస్తాను, డైపర్ చేంజ్ చేస్తాను, మౌత్ వాష్లు ఇస్తాను, ఇంకా అదే యూరిన్ ఎంటీ చేస్తాను సార్. బాబు నువ్వు ఇంతకుముందు ఆయా వర్క్ చేసేవాడువా? చిచి కాదు సార్, నేను ఎందుకు ఆయా పనులు చేస్తాను సార్? ఆయా పనులు చేయడానికి ఆదిలక్ష్మి ఆయమ్మ ఉందిగా. అయినా ఆదిలక్ష్మి ఆయమ్మ బకెట్లో తినాలేసి తుడుస్తుంటే ఉంటది సార్. సరే గాని నీకు ఎమర్జెన్సీ మెడిసిన్ తెలుసా? తెలుసు సార్. బతికించా ఏదో ఒకసారి చెప్పు. డోలో 650, శారిడాన్, చెస్టాన్కోల్, నవరత్నాయల్, ఇంకా పచ్చగొట్టాలి సార్. పచ్చగొట్టం, నవరత్నాయల? పచ్చగొట్టాను సార్. మీకు పచ్చగొట్టం తెలీదా? అదే సార్, కడుపులో గడబిడయ్యి వెనకాల లాకులు ఎత్తేసినాయి అనుకో, ఒక్క పచ్చగొట్టం వేసామంటే గేట్లన్నీ మూసుకుపోవాలంతే. ఇక నవరత్నాయలు అంటారా, తలనొప్పి వచ్చినోడికి ఒక్క శారిడాన్ బెల్లేసి నవరత్నాలు రాసి పడుకోబెట్టినామంటే తలనొప్పి ఆ దరిదాపుల్లో కూడా రాస్తారు. మన ఎన్టీఆర్ అని యాడ్ కూడా ఇచ్చాడు కదా సార్. నవరత్న ఆయుర్వేదిక్ కూల్ తైలం, చిటికలో చల్లదనం, క్షణంలో తాజాదనం. కండ కూల్ కూల్. బాబు నువ్వు ఏ డాక్టర్ దగ్గర చేసావో ఆయన పేరు చెప్పు బాబు. ఎందుకు సార్, ఏదైనా ప్రాబ్లమా? మీరు కూడా చూపించుకుంటారా ఏంది? అవును బాబు, నేను కూడా ఒకసారి వెళ్ళి చూపించుకుందామని. మా డాక్టర్ గారి పేరు డాక్టర్ డోలో దివాకర్ ఆర్ఎంపీ.